కాకినాడ జీజీహెచ్లో పారామెడికల్ విద్యార్థులపై ఉద్యోగుల వేధింపు ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు నిందితులపై డిపార్ట్మెంట్ చర్యలతో పాటు క్రిమినల్ చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిందితులపై పోలీసులకు కూడా అధికారులు ఫిర్యాదు చేయనున్నారు. కాకినాడ జీజీహెచ్ ఘటనపైన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, సంధ్య, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఈ నెల 9వ తారీఖున విద్యార్థుల నుంచి ఫిర్యాదు వచ్చింది. అక్కడ ఎవరైతే ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి, అతనితో పాటు తాత్కాలిక ఉద్యోగులు మరో ముగ్గురు కలిసి అక్కడ ఏదైతే ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ ఏదైతే ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ డిప్లొమా చదివే విద్యార్థులు వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. వారికి తెలియకుండా వారి ఫోటోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేవిధంగా మేము చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని ఏదైతే పాస్ చేయము అని బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి. ఇది వారంతా కూడా ఇసుకుపోయి దాదాపు 50 మంది విద్యార్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇంటర్నల్ ఎంక్వైరీ వేశారు. ఇంటర్నల్ ఎంక్వైరీలో వీరంతా కూడా తప్పు చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి నివేదికను ఈ ఉదయం అందజేశారు. ఈ నేపథ్యంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఏదైతే డిపార్ట్మెంటల్గా చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలని కూడా నిర్ణయం చేశారు. పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో ఏ మహిళకి అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం గట్టిగా కఠిన చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాలేజీల్లో కూడా పలు కాలేజీల్లో ఈ విధంగా జరుగుతున్న ఘటనలు కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ మధ్య ర్యాగింగ్ విషయంలో కూడా అదేవిధంగా సీరియస్గా ఉక్కుపాదం అయితే మోపుతున్నారు. రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనని ప్రభుత్వం కావచ్చు, వైద్య శాఖ కావచ్చు చాలా సీరియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి చర్యలకు రాష్ట్రంలో ఆస్కారం లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. రేపు ఎవరైనా సరే మహిళల పట్ల విద్యార్థుల పట్ల ఈ విధమైన చంద్రబాబు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. వారిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా భవిష్యత్తులో వారి ఉద్యోగాలు రాకుండా వారిని పర్మనెంట్ గా ఉద్యోగాల నుంచి తీయించే విధంగా కూడా చర్యలు ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి అయితే ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు కూడా అదే విధమైన భరోసా అయితే ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్వేచ్ఛగా చదువుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదని వారికి భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎవరు కూడా భయభ్రాంతులకు గురవడానికి అవకాశం లేదు. ఎక్కడైతే ధైర్యంగా వీరు ఫిర్యాదు చేశారో వారి మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇదే విధంగా ఎక్కడైనా సరే చదువుకునే కాలేజీల దగ్గర ఇటువంటి ఘటనలు జరిగితే కనుక ఇమీడియట్గా ఆ పైన ప్రిన్సిపాల్ కావచ్చు, ఆ కాలేజీలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారికి ఫిర్యాదు చేయాలి. ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఇలాంటి వారిని ప్రభుత్వం ఉపేక్షిస్తుందనే మెసేజ్ అయితే ప్రభుత్వం నుంచి ఇస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రవిచంద్, కళ్యాణ చక్రవర్తి ఎంతకాలంగా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు, ఎంతమంది విద్యార్థులు ఇతని బారిన పడ్డారు, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా? అండ్ ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇతనికి సంబంధించి ఇబ్బందులకు గురైనటువంటి వారు బాధితులు బయటకు వచ్చే అవకాశం ఇంకా ఉండొచ్చు కదా? ఇక విద్యార్థులను ల్యాబ్ లో వేధింపులకు గురి చేస్తున్నారని తనకు ఇటీవలే తెలిసిందని చెబుతోన్న బయోకెమిస్ట్రీ ల్యాబ్ హెచ్ఓడి శ్రీవాణితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం.
50 మంది పారామెడికల్ విద్యార్థుల వేధింపులకు సంబంధించి బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి కీలకంగా ఉన్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం మనం కాకినాడ జీజేహెచ్ బయోకెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నాం. మనతో పాటు హెచ్ఓడి శ్రీవాణి ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ కళ్యాణ్ చక్రవర్తి పాత్ర ఏంటి అనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఒక ల్యాబ్ అటెండెంట్గా కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు, అతను వేధింపులకు గురి చేస్తున్నట్టు ఈరోజు విషయం అయితే బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది, మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది, అసలు ఏం జరిగింది? నేను ఈ ఆర్ఎంసీ కాకినాడ అండ్ జీజీహెచ్కి 23rd జూను ఆన్ ట్రాన్స్ఫర్ వచ్చాను విజయవాడ నుంచి. నాకు కళ్యాణ్ చక్రవర్తి గురించి ఓన్లీ జూలై 8th నాడే తెలిసింది. వొకేషనల్ ఎంఎల్టీ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ అంతా గ్రూప్గా నా దగ్గరికి వచ్చారు మా అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు. సో వాళ్ళు ఇలాగా మమ్మల్ని ల్యాబ్లో ఫిజికల్గా టచ్ చేసి పనులు చెప్తున్నారు అని చెప్పారు. చెప్తే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ దట్. నేను వాళ్ళతో మీరు భయపడకండి, నేను ఆయన కళ్యాణ్ చక్రవర్తికి వార్నింగ్ ఇస్తాను అని చెప్పాను. అది 8th మధ్యాహ్నం 3:30 ఆ ప్రాంతంలో జరిగింది. అందుకని నేను 9th మార్నింగ్ కళ్యాణ్ చక్రవర్తిని నా దగ్గరికి పిలిపించి ఇలా ఎందుకు చేస్తున్నావు అని వార్నింగ్ ఇచ్చాను. ఇచ్చి అలా ఫిజికల్గా టచ్ చేయడం ఈజ్ నాట్ గుడ్, ఏది చెప్పినా దూరంగా ఉండి మర్యాదగా చెప్పాలి అని వార్నింగ్ ఇచ్చాను. అతను నాకు వాళ్ళు కూతురు కొడుకుతో సమానం అండి, 21 years అట్లా ఉంటాయి వాళ్ళకి, నా పిల్లలకు కూడా అదే వయసు ఉంది, నేను వాళ్ళని ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని చెప్పాడు. బట్ నీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి అని వార్నింగ్ ఇచ్చాను. సరే మేడం గారు అని చెప్పి వెళ్ళిపోయి. అంటే మరో 3 టెక్నీషియన్లు కూడా ఇతనికి సహకరించినట్లు కూడా వస్తున్నాయి. అందులో కూడా కొంత వాస్తవం ఉందని కూడా రిపోర్ట్లు కూడా వచ్చినాయి. అంటే ఎవరు సహకరిస్తున్నారని చెప్పి మీ దృష్టికి వచ్చింది, అసలు ఏంటి అసలు? ఇతరుల సహకారం ఉందనే విషయం నాకు తెలియలేదండి. నిన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పారు. పెథాలజీలో ఒకరి పేరు రివీల్ చేయలేదు, పెథాలజీలో ఒక టెక్నీషియన్ కూడా ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పారు. అంతకు మించి ఇంక మిగతా 3 పేర్లు కానీ వాళ్ళని ఎప్పుడు చూడడం కానీ నేను జరగలేదండి ఇంతవరకు. అంటే వేధింపులకు గురి చేసిన విద్యార్థులందరూ కూడా మీ డిపార్ట్మెంట్, మీ ల్యాబ్కి సంబంధించిన వాళ్ళు. ఆ విద్యార్థులతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళకి అంటే కేవలం భుజాల మీద టచ్ చేయడం కాకుండా ఇంకేం అంశాలు, అంటే కొన్ని ఫొటోస్ కూడా పంపించడం, మళ్ళీ దాన్ని డిలీట్ చేసేయడం అనేది జరిగిందని కూడా చెప్తున్నారు. అలాంటివి ఏమైనా విషయాలు మీరు? ఆ విషయం నా దృష్టికి రాలేదండి. నాతో మాట్లాడిన గర్ల్స్ స్టూడెంట్స్ ఓన్లీ ఫిజికల్గా టచ్ చేసి మాతో మాట్లాడుతున్నాడు అని చెప్పారు. అది తప్పించి మిగతా విషయాలు ఇట్లా వీడియోలు అట్లాంటి విషయాలు నాకు వాళ్ళు చెప్పలేదు, నాకు తెలియదు. అంటే గత నెల రోజుల నుంచి కూడా ఈ జరుగుతుందని చెప్పి కొంతమంది విద్యార్థులు కంప్లైంట్లో చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గత నెల రోజుల నుంచి జరిగినప్పుడు హెచ్ఓడి దృష్టికి రాకుండా ఉండదంటారా? అంటే మీరు రీసెంట్గానే వచ్చారు కానీ ఇంతకుముందు హెచ్ఓడీల దృష్టికి వచ్చి ఉండొచ్చు అంటారా? ఇంతకుముందు హెచ్ఓడీల దృష్టికి వచ్చి ఉండొచ్చు, అది ఆ మేడంని అడిగితే తెలుస్తుంది. భాగ్యలక్ష్మి మేడం ఉన్నారు హెచ్ఓడి. ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మనం అసలు ఈ సంబంధించి అంటే ల్యాబ్ అటెండెంట్ ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ ల్యాబ్కి కూడా ఒకసారి వెళ్దాము, వెళ్ళి చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ప్రస్తుతానికి మనం హెచ్ఓడి దగ్గర నుంచి ల్యాబ్కి అంటే ఈ ప్రాంతంలోనే అంటే ఈ పారామెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే అంటే క్లాసుల కోసం అటెండ్ అవుతారు. క్లాసుల కోసం అటెండ్ అయిన తర్వాత ల్యాబ్లకు వస్తారు. ల్యాబ్లకు వచ్చిన తర్వాత ల్యాబ్లో మొత్తం టోటల్గా ఈ ఎంఎల్టీ విద్యార్థులందరూ కూడా ఇక్కడే మనం ఇప్పుడు విజువల్ ఏదైతే చూస్తున్నామో ఈ ల్యాబ్లోనే వాళ్ళందరూ కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు. అంటే తన దృష్టికి అయితే మాత్రం 8వ తేదీని మాత్రమే వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకున్నానని చెప్పి శ్రీవాణి హెచ్ఓడి కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 TV, జీజేహెచ్ నుండి.